లక్ష్మమ్మ, ఓ లక్ష్మమ్మ, బయటికి రా. ఓ భర్త బాధ్యతలు మర్చి తన సుఖం కోసం తన కుటుంబాన్ని నడివీధిలో వదిలి వెళ్ళిపోతే ఆ తల్లి తన బిడ్డలు సాగడానికి పడ్డ కష్టమే ఓ అమ్మ కథ. చెప్పండి పెద్దయ్య. ఏం చెప్పాలమ్మా, 6 నెలలు అయింది. ఇంటి తిమ్మంటే అదిగో ఇదిగో అంటున్నారు. ఆయన వస్తానన్నారు పెద్దయ్య. వచ్చే నెల మొత్తం బాడికి కట్టేస్తాను. 6 నెలల నుంచి నాన్న మొగుడు రేపు వస్తాడా? ఎక్కడున్నాడో, ఇంకో దాన్ని చేసుకున్నాడో ఏమో. తాత, మా నాన్న గురించి అలా తప్పుగా మాట్లాడకండి. ఓయబ్బో, మీ నాన్న అంటే అంత పౌరుషం కొనుక్కొచ్చిందే. సాయంత్రం లోపల బాడీ కట్టకపోతే ఇంట్లో సామాన్లన్నీ బయటపడేస్తా. ఏందమ్మా ఇదంతా? మీరు రండి అన్నయ్య లోపలికి. ఏం జరిగిందమ్మా? ఏదైతే గాని మన ఇంటికి పోదాం పమ్మా. వద్దులే అన్నయ్య. మా పోదామ్మా మామ వాళ్ళ ఇంటికి. మా పొదమ్మ మా వాళ్ళ ఇంటికి. సరే అన్నయ్య, మీ ఇష్టం. ఎక్కండమ్మా. బాగున్నారా వదిన? బానే ఉన్నాంలే. మీరు పదండమ్మా. పిలుచుకొచ్చినారు కదా, చేసేదేముంది, తగలవన్నీలే. అన్నయ్య, ఏంటో చెప్పమ్మా. నాకు ఒక హెల్ప్ చేయాలన్నయ్య. అది పిల్లలకు ఫీజు కట్టాలన్నయ్య. ఈసారికి మీరు కట్టేస్తారా? సరేలేమ్మా, దానికి అంత మొహమాటం పడాలా? నేను కట్టేస్తాలమ్మా. ఎప్పుడు కట్టాలో చెప్పమ్మా. దారిని పోయి దరిద్రం తెచ్చి నెత్తిన పెట్టింది కాక ఫీజులు కడతా అంట. ఫీజులు అంత కట్టలేనప్పుడు మీలాంటి వాళ్ళకే గవర్నమెంట్ స్కూల్ కట్టించింది. ఆడ చేర్పించు, మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు. ఏయ్, నోరు మూయ్. నానోరు మూపిడంగాడు. మనకు పిల్లలు ఉన్నారు, గుర్తు పెట్టుకో. అన్నయ్య, నా వల్ల మీరెందుకు గొడవ పడతారు? నేను ఎలాగోలాగా ఫీజు కడతానులే అన్నయ్య. అది కాదు. తిని ఖాళీగా కూర్చోకపోతే మార్కెట్కి వెళ్ళి కాయగూరలు అన్నది ఆపో. సరే వదిన. వీరన్నా, వీరన్నా. ఏమ్మా లక్ష్మి, ఇక్కడ ఉన్నావు? ఏం లేదన్నా. మా ఆయన ఏమన్నా మీకు ఫోన్ చేశారా అన్నా? నాకా? ఆయన ఏం ఫోన్ చేయలేదే. 6 నెలల పైన అయింది ఆయన చూసి. అవునా అన్నా? అయినా ఏం జరిగిందమ్మా? ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు? అన్నా, ఏమనుకోకుండా ఎక్కడైనా ఒక చిన్న ఇల్లు అద్దెకు చూసి పెడతారన్నా? సరే అమ్మా, మా ఇంటికాడ ఒక చిన్న ఇల్లు ఉంది, అందులో మీరు ఉంటారా అమ్మా? పర్లేదు, మన పరిస్థితులు బాగలేనప్పుడు ఉన్న చోటనే అనుకూలం చూసుకోవాలి కదా అన్నా. నేను ఉంటానులే అన్నా. సరే అమ్మా, నీ ఇష్టం, నేను మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ అన్నా. ఒక 2 రోజుల్లో చూసి పెట్టండి అన్నా. పాపం బాగున్న తల్లికి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. అమ్మా లక్ష్మి, ఇటురా. నీ పుట్టినరోజు వస్తుంది కదమ్మా, చీర తీసుకో. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? ఇప్పుడు ఏమో పుట్టినరోజు వేడుకలు జరపాలేమో. అదేంటి సుజాత అలా అంటావు? మా చెల్లి లవ్ మ్యారేజ్ చేసుకుని పోయిన తర్వాత పుట్టికొచ్చింది ఇప్పుడే కదా, అందుకని చీర తెచ్చినా. ఓయబ్బో, మీ చెల్లెల మీద ప్రేమ పొంగిపోతుంది. అన్నయ్య, మీకు ఒక విషయం చెప్పాలి. నేను బయట ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను అన్నయ్య. మంచి పని చేసినావు. ఎప్పుడు పోతావు? పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వెళ్తాను వదిన. 2 పిల్లలతో ఒంటరిగా ఉండే ఆడవాళ్ళని సమాజం చాలా చులంగా చూస్తుందమ్మా. అన్నయ్య, సమాజంలో మంచిగా ఉన్నా అంటారు, చెడ్డగా ఉన్నా అంటారు. ఈ సమాజంలో మనం మంచిగా ఉన్నామా లేదనేది మాత్రమే ఆలోచిస్తానన్నయ్య. మనం తప్పు చేయనంత వరకు ఒంటరిగా ఉన్నా జంటగా ఉన్నా ఒకటే అన్నయ్య. దాని గురించి మీరు బాధపడకండి. సరే అమ్మా, నీ కనీసం ఈ పుట్టింటి చీర తీసుకోమ్మా. నాకు ఇప్పుడు వద్దన్నయ్య. వదిన సంతోషంగా ఇచ్చినప్పుడే తీసుకుంటాను. అమ్మ గాయి, చరణ్, రేపు వేరే ఇంటికి వెళ్తున్నామమ్మా మనం. చాలా పెద్దిల్లా అమ్మా? లేదమ్మా, చాలా చిన్న ఇల్లు. సరే అమ్మా. నువ్వెక్కడుంటే మాకు అక్కడే స్వర్గమ్మా. అన్నయ్య, వెళ్ళొస్తాను. సరే అమ్మా. వదిన, వెళ్ళొస్తాము. వెళ్ళొస్తామత్తా. అయ్యో, పిల్లల ఫీజు ఎలా కట్టాలబ్బా ఇప్పుడు?
రమణమ్మ, ఏం లక్ష్మక్క? చెప్పు లక్ష్మక్క. ఏమనుకోకుండా ఈ సొమ్ము కొంచెం తాకట్టు పెట్టి కొంచెం డబ్బులు ఇప్పివా? అంత కష్టం ఏమొచ్చిందక్క? పిల్లలకి ఫీజు కట్టి కొంచెం ఇంట్లోకి సరుకులు తెచ్చుకుంటాను రమణమ్మ. సరే అక్క, నా కొడుకుని పంపిస్తాను. ఒరే చందు, ఇక్కడ రా. ఏంటిమా? ఏమ్మా? ఇవన్నీ తాకట్టు పెట్టి ఆంటీకి డబ్బులు తెచ్చివా? సరేమా. అక్క అక్కడ ఏదో ఇల్లు ఖాళీగా ఉన్నట్టుంది. అవునే, పద అక్కడ వెళ్ళి అడుగుదాం. పదక్క. అక్క, ఇల్లు ఖాళీగా ఉంది కదా, అద్దెకిస్తారా అక్క? మీకా? ఇల్లు లేదు ఏం లేదు, పోండి. అక్క, మేమేం గొడవలు చేయమక్క. మమ్మల్ని నమ్మండి అక్క. పోనీలే రమణమ్మ, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, ఒకసారి ఇచ్చి చూడు. అది కాదక్క, వీళ్ళు వచ్చి మన కాలనీలో ఉంటే అందరూ ఏమనుకుంటారు? ప్రతి ఒక్కరు అలానే అనుకుంటే వాళ్ళు కానీ ఆడిపోతారు రమణమ్మ. సరే అక్క, ఓమ్ము, మీరు ఇంటికి నెలల అద్దె కట్టకపోయినా మీ ప్రవర్తన నచ్చకపోయినా ఇల్లు ఖాళీ చేపిస్తా. సరే అక్క. మా మనకి ఇక్కడ బంధువులు ఎవరు లేరమ్మా? మీ పెద్దమ్మోళ్ళు ఇక్కడే ఉన్నారమ్మా, పోదాంలే. బాగున్నావు అక్క? బాగున్నారా పెద్దమ్మా? బాగుండారా? పిల్లలు బట్టలే విట్లు వీళ్ళకున్న ఇవే బట్టలక్క. సరేలే, భీములో రాళ్ళు రేసి పెట్టక నాకు నడుము పట్టుకుని నేను పోయి పనుకుంటా. సరేలేక్క. మా మా ఆకలేస్తోంది మా. పెద్దమ్మని అడుగుపడినా పెట్టిస్తుంది. పెద్దమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెడతావా? ఏంటన్నం మెత్తగా ఉంది. ఇక్కడ దేనన్నా? అక్క ఏంది అన్నం అంత మెత్తబడింది? రాత్రి మెత్తబడింది అంతే. ఉండనీలేమ్మా, ఏదో ఒకటి. ఆకలిస్తుంది, అన్నం పెట్టుమా. వద్దు నాన్న, ఈ అన్నం తింటే మీకు వాంతులు అవుతాయి. పదండి ఇంటికి వెళ్దాం, పదండి. తక్కలేదు. మా ఇంక నుంచి మనం ఏ బంధువుల ఇంటికి వెళ్ళొద్దు మా. మా ఇంకెప్పుడు నేను అడగనులేమా. ఏందో అక్క ఎప్పుడు చూసినా దిగాలిగా ఉంటుంది. అవునే, నేను అడగొచ్చేదా? అయినా మనం అడిగితే వాళ్ళని చెప్తారే. దా. మా ఆకలిస్తుంది, అన్నం పెడతావా మా? అయ్యో, ఇంట్లో ఉండడానికి ఏమీ లేవే. ఈ పూటకు నీళ్లు తాగి పడుకోపోండి నాన్న, రేపు తెచ్చి పెడతాను. సరేమా. నా బ్రతుకు నాకే భారం అయిపోతుంది. కనీసం పిల్లలకు కూడా అన్నం పెట్టలేకపోతున్నాను. అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా, కడుపులో తిప్పుతుంది. ఈ పూటకు నీళ్లు తాగి పడుకో తల్లి. సరే అమ్మా. అయ్యో భగవంతుడా, పిల్లలకు అన్నం పెట్టే పరిస్థితి కూడా లేకుండా చేస్తే. మీరా స్నేహ? గుడికి వెళ్ళొచ్చామక్క, ప్రసాదం తీసుకోండి. ప్రసాదమా? ఇది దేవుని ప్రసాదమే అక్క, కదా అనుష? ఈ పూటకు నీళ్ళు తాగి పడుకోపోయినా. అన్నం ఇద్దామా? వాళ్ళు మనం ఇస్తే తీసుకుంటారు, వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ. ప్రసాదం అని చొప్పిద్దామా? సరే పద. అవునక్క. తీసుకోండి అక్క. ఆ దేవుడే మా పిల్లల ఆకలి తీర్చడానికి మీ రూపంలో పంపించాడేమమ్మా. మేము మనుషులమే అక్క, మాలో కొంతమంది చేసే మిస్టేక్స్ వల్ల మా జాతిని తప్పుగా చూస్తుంది ఈ సమాజం. ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళ ప్రేమగా మాట్లాడిస్తే మాకు మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది అక్క. చాలా మంచిదమ్మా, సమాజంలో మీరు కూడా గౌరవంగా ఉండేటట్లు బ్రతకండి. సరే అక్క. కానీ ఒక మాట అక్క, మేము సమాజానికి మనుషులకు హాని చేసే వాళ్ళం కాదక్క. మేము బ్రతుకుతెరు కోసం అడుకుంటాం కానీ బరితెగించి కాదక్క. మేము ఒక అమ్మ కడుపు నుండి వచ్చిన వాళ్ళమే అక్క. మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. అదే స్నేహ, మీ బాధ నాకు అర్థమవుతుంది. కాకపోతే మీ కమ్యూనిటీలో మీరే మార్పు తెచ్చుకోవాలమ్మా, మేము ఎప్పుడూ ఆదరిస్తాము. సరే వెళ్ళేస్తాం అక్క. మా ఏమేం చరణ్, అప్పుడే వచ్చేసావు స్కూల్ నుంచి? స్కూల్ ఫీజు కట్టలేదని టీచర్స్ బయటికి పంపించేస్తారు మా. అదేంటి నాన్న, పోయిన నెలే కదా ఫీజు కట్టాను. ఇంకా బ్యాలెన్స్ ఉందంట మా, అది కట్టిన తర్వాతే రమ్మన్నారు. మా ఏంటమ్మా నువ్వు కూడా వచ్చినావు? స్కూల్ ఫీజు అంతా కట్టిన తర్వాతే మా టీచర్స్ రమ్మన్నారు మా. రామ్మా. మా మేమిద్దరం గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాంలేమ్మా, నువ్వు బాధపడకు. అమ్మా ఇక మన దగ్గరికి నాన్న రారా? భర్త వదిలేసిపోయాడని చెప్పి నేను బాధపడుతూ కూర్చుంటే నా పిల్లల భవిష్యత్తు నేనే పాడు చేసుకున్న దాన్ని అవుతాను. నేనే కష్టపడి పనిచేసి నా పిల్లల్ని పోషించుకుంటాను. నర్సమ్మక్క, ఏం లక్ష్మి?
అక్క మీరు పోయే పనికి నేను కూడా వస్తానక్క. మా పని చాలా కష్టంగా ఉంటుందమ్మా, నువ్వు చేయగలవా? నేను ఎంత కష్టమైనా చేస్తానక్క. నా పిల్లలు పోషించుకోవాలంటే నాకు తప్పదు కదక్క. సరే, నేను ఇప్పుడు పనికే పోతున్నాను, రాపమ్మా పోదాము. సరే అక్క, ఇంటికి తాళం వేసి వస్తాను. సరే పోదాం పక్క. పోదామ్మా. తొందరగా పనిలోకి రండి. ఆమె ఎవరమ్మా? కొత్త ఆమె పనిలోకి తోలుకొని వచ్చినావు? మాకు తెలిసిన ఎమ్మెల్యే ఈ రోజు నుంచి పనిలోకి వస్తుందంటన్నా. ఓమ్మా, ఈరోజు కూలి తీసుకోండి, రేపటి నుంచి పొద్దున్నే రండి. పదా లక్ష్మి. అయ్యో 2 కట్టెలే ఉన్నాయే, పోయి కట్టెలైనా తీసుకొస్తా. నానా, నేను వెళ్ళేసి కట్టెలు తెస్తాను, మీరు ఇక్కడ ఆడుకుంటుండండి. మేము వస్తామా? మీరు ఆ ఎండకు వద్దు నానా. ప్లీజ్ మా, మేము వస్తామా? సర్లే నానా, రండి. మా చెప్పులు వేసుకోవా? నా చెప్పులు తెగిపోయినాయి నానా, పర్లేదు రండి. మా ఇంకా చాలు రామా. అబ్బా, మా మా నా చెప్పులు వేసుకోమా. ఏం కాదులే నాన్న, పదండి. ఇటు తెమ్మ గాయి. నేను పట్టుకొస్తాలేమా. హ్యాపీ బర్త్డే చరణ్. థ్యాంక్ యూ మా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లి. కొత్త డ్రెస్ తెచ్చావమ్మా? లేదు నాన్న, సాయంకాలం పని నుంచి వచ్చాక తీసుకొస్తానులే. సరేమ్మా. నానా చరణ్, ఏంటిమా? నీ పుట్టినరోజుకి పాయసం చేశాను నాన్న. థ్యాంక్ యూ మా. గాయి, నూరా నాన్నా? నానా చరణ్, నువ్వు చెల్లి కలిసి గుడికెళ్ళేసి రాపండి. ఇలా రామా. నానా చరణ్, గుడికి వెళ్ళమంటే ఏంటి నానేది? నీ కాళ్ళకి నమస్కరిస్తే నేను గుడికి వెళ్ళినట్టే అమ్మా. మా అమ్మ ఆశీర్వదిస్తే ఆ ముక్కోటి దేవతలే నన్ను ఆశీర్వదించినట్టు అవుతుంది మా. నాకు కనిపించే దైవం నువ్వే కదమ్మా. నా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి నాన్న. మా అన్నయ్యకే నా ముద్దు నాకు పెట్టవా? రా తల్లి. నానా చరణ్, నేను పనికి వెళ్ళేసి వస్తాను, చెల్లి జాగ్రత్త. మా సాయంత్రం కొంచెం తొందరగా రామా. సరే నానా. మో కలువెత్తండి అమ్మా ఇడా. మో ఈరోజు మీరు 7 గంటల వరకు పని చేయాలమ్మా. అన్నా, ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు అన్నా, తొందరగా పోతాను. నీకు చెప్పినా అర్థం కావట్లేదా? అన్నా, కొంచెం త్వరగా డబ్బులు ఇప్పించన్నా. నువ్వేమన్నా స్పెషల్ అమ్మా, పోయి పని చూసుకో. అది కాదన్నా. పోమ్మా పో. గాయత్రి లోపలికి వచ్చి కూర్చో. సరే అంకుల్. పాపకు అన్నం తీసుకొని రా. రే, వాడు స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి పంపించేసినారా. అరే, వీళ్ళ డాడీ కూడా వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారా? ఏమైందమ్మా? ఎందుకమ్మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయారు? ఇంకా నాన్న రారా? ఏం జరిగింది గాయి? అది చిట్టి వల్ల నాన్న.
మా నాన్న లేకపోతే ఇన్ని అవమానాలు ఉంటాయమ్మా. ఏమైంది నానా? నాన్న మన దగ్గర లేరని అందరూ నన్ను చులకనగా చూస్తున్నారమ్మా. నా పిల్లలకు నేనే ధైర్యం చెప్పాలి. వీటన్నిటికీ మీ చదివే సమాధానం కావాలి నాన్న. మీరు బాగా చదివి ఉన్న స్థానంలో ఉంటే మిమ్మల్ని ఎగతాళి చేసిన వల్ల మీ దగ్గరకు వస్తాను నాన్న. సరేమ్మా, నువ్వు బాధపడకు. చెల్లిని హాస్టల్లో జాయిన్ చేసేసి నేను ఏదైనా పని చేసుకుంటూ చదువుకుంటాను. మనసులే కరగని లోకమే మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. నిప్పులు చెందిన ఏ పిడుగులు ఆపి. ఈరోజు అర్లీగానే పేపర్స్ అయిపోయి తొందరగా ఇంటికి వెళ్తా. చరణ్ ఆ గిఫ్ట్ తీసుకుని చూపించండి సార్కి. సరే సార్. బాబు చరణ్ సార్. శాలరీ తీసుకుందిరా. సరే సార్. ఈ మంత్ శాలరీ. థ్యాంక్ యూ సార్. రే అల్లుడు, అల్లుడు, రే అల్లుడు, బారుడు పొద్దెక్కింది ఇంకా లేదేంద్రా? ఏంది మామ పొద్దున్నే నేను అసా. లక్ష్మక్క, ఓ లక్ష్మక్క, ఏందిరా నీ నసా? నీ కొడుక్కి తొందరగా పెళ్లి చేయి, లేకుంటే వీడు మాట వినేటట్టు లేడు. ఎవరు ఎందుకులే మామ, నీ కూతుర్ని చేసుకుంటా. వీని కూతురు చేసుకుంటే మనం సేవలు చేయాలిరా చరణ్. నా కూతురు చేసుకోవాలంటే మీకు అదృష్టం ఉండాలక్క. రాయే డార్లింగ్ రా. ఏమే డార్లింగ్, నన్ను చేసుకుంటావా? సరేరా, రెడీగా తొందరగా బయటికి వెళ్దాం. ఒరే చరణ్, గాయత్రి దగ్గరికి వెళ్ళొచ్చావరా? మా నిన్ననే వెళ్ళొచ్చా, అది బాగా చదువుకుంటాంది, హాలిడేస్ ఇస్తే వస్తుందంట. సరే నాన్న. మా నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. మంచి చరణ్, అయితే దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళినానా? సరే అమ్మా. ఏందన్నా ఇది? మా నాకు నీ తర్వాతే ఆ దేవుడైనా ఎవరైనా అమ్మా. ఇలాంటి వాళ్ళే రేపు పొద్దున పెళ్ళైనాక పిల్లం చుట్టూ తిరుగుతానే ఉంటారు. నా కొడుకు అలాంటోడు ఏం కాదులేరా. సరే నాన్న, నీకు ఇంటర్వ్యూ టైం అవుతుంది, వెళ్ళేసి రాపో. సరే మా వెళ్ళేసామా. బాయ్ మామా. బాయ్ రాలుడు. ఇంకేం లేక నీ కొడుకు ఉద్యోగం వస్తే నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే. అంతా దేవుడి దయరా. ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినా జాబే రావట్లేదు అబ్బా. చరణ్, చెప్పండి అన్న. అమ్మ పేరేంటి? లక్ష్మమ్మ. రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, సంతకం పెట్టి తీసుకోండి. థ్యాంక్స్ అన్న. ఏమైంటుందబ్బా ఇది? ఎస్, నాకు జాబ్ వచ్చింది. అమ్మతో చెప్పాలి ఈ విషయం ఫస్ట్. ఆంటీ, ఆంటీ. ఎవరు? నేనండి లక్ష్మమ్మ కొడుకు చరణ్ని. ఏం రా చరణ్, అంత సంతోషంగా ఉన్నావు? ఆంటీ ఒక్కసారి మా అమ్మని పిలిచండి ఆంటీ, మా అమ్మతో మాట్లాడాలి. సరే లేరా, మీ అమ్మని పిలుస్తాను. లక్ష్మి, నీ కొడుకు పిలుస్తున్నాడు చూడు. ఏమంటమ్మా? నీ కొడుకు సంతోషంగా వచ్చినాడమ్మా, అర్జెంట్ పని అంట. అవునా అమ్మా? ఏందన్న ఇట్లా వచ్చినావు? నువ్వు పడ్డ కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది మా, నాకు జాబ్ వచ్చింది మా. మా నన్ను ఆశీర్వదించు మా. లేనా? నాకు తెలుసు నాన్న, నువ్వు సాధిస్తావని. ఇంకా మా కష్టాలన్నీ తీరిపోయినట్టే మా, ఇంకా నువ్వు ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. నిన్ను మహారాణిలా చూసుకుంటానమ్మా. రామ్మ పోదాము. ఇంకొంచెం పని ఉంది నాన్న, నేను చేసి వస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. అమ్మా, నా కొడుకు ఉద్యోగం వచ్చిందమ్మా.
ఇంకా నీ కష్టాలన్నీ తీరిపోయినాయి లక్ష్మి. అంతా దేవుడిదయ్యమ్మా. హలో, ఏ రా చరణ్, జాబ్ వచ్చింది, పార్టీ వా? పార్టీయే కదా, ఇంటికి వెళ్ళేసి అలానే వస్తానని ఉండరా. సర్లేరా, వస్తానంట. సరే పదాం పదరా. మా ఒకసారి నువ్వు పైకి లే. ఎందుకురా? ప్లీజ్ మా, ఒక్కసారి లేసి కళ్ళు మూసుకోమా. మా ఇప్పుడు ఒక్కసారి కళ్ళు తెరువుమా. ఏంది నాన్న ఇది? నాకు జీతం వచ్చింది మా, నా ఫస్ట్ మంత్ శాలరీ మా. నా బంగారు తండ్రి, మొదటి నెల జీతం దేవుని దగ్గర పెట్టి నీ నోటి తీపి చేస్తుండురా. నా పిల్లలిద్దరిని చల్లంగా చూడు స్వామి. సర్లేమా, నేను బయటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ తో కలిసి వస్తామా. సర్లే నాన్న, జాగ్రత్త. సరేమా. రే చరణ్ గారికి జాబ్ వచ్చింది కదా, పార్టీ రా. వాన్కేరా రే నాకు వద్దురా, అలవాటు లేదురా. ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టాను రా. అంటే మేమేమైనా అంత పనికి మాలమరా? నీకేంట్రా కొంచెము. రే వానికి వదిలిపెట్టేసిండ్రా రా. కనీసం ఈ స్ప్రైట్ అన్నా తాగరా. ఏందిరా ఇదో రకంగా ఉంది. ఏరా మామ, మా మీద డౌట్లు పడతానా నువ్వు? తాగురా రే. తాగా తాగా. రే మామ, నాకేందో రకంగా ఉందిరా. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తా ఉంటుంది, పోవాలా. రే వాడు తూక్కొని వెళ్ళాడు రా. వాళ్ళ అమ్మ చూస్తే ఏమవుతుందో. వెళ్దాం పదరా. మా ఏంది ఇట్టున్నాడు? మా ఏరా తాగొచ్చావా? నాకు తెలియకున్నే తాపారు మా. ఉద్యోగం రాగానే మందు తాగడం నేర్చుకున్నావా? నేనేదైతే చూడకూడదు అనుకున్నావు అదే చేసావరా. పోరా, నా కళ్ళ ముందు ఉండద్దు. ఆంటీ ఆంటీ, చరణ్ లేడా ఆంటీ? ఏమోరా, నాకు తెలియదు. వాడు ఎక్కడికి పోయినాడు? ఆంటీ మీకు విషయం చెప్పాలి. వాడిని ఆట పట్టిద్దామని మేమే కూల్ డ్రింక్ లో మందు కలిపాం ఆంటీ. ఇదేమన్నా బొమ్మలాట రా ఆడుకోవడానికి? జీవితం రా. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని తల్లిదండ్రులు తిని తినక చదివిస్తున్నారా? మీరేమో తాగి పాడే చస్తున్నారు. సారీ ఆంటీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యము. లక్ష్మక్క, నీ కొడుకు రైలు పట్టాల మించిపోతున్నాడక్క. ఎంత పిలిచినా రావటం లేదు. నానా చరణ్, రే చరణ్, చరణ్, రే చరణ్. ఎక్కడున్నావురా చరణ్? రే ఎక్కడున్నావురా చరణ్? రే ఎక్కడ పోయినారా నువ్వు? ఎంత పొరపాటు చేసినాం రా. ఎక్కడున్నావురా? ఆంటీ, చరణ్ అక్కడ ఉన్నాను ఆంటీ. నానా చరణ్, ఎక్కడొచ్చినావు? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావరా? ఒక్క దెబ్బ కొట్టంగానే ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నావరా? నిన్ను వదిలిపెట్టి నేనెక్కడ వెళ్తానమ్మా. నేను కావాలని తాగలేదమ్మా, ఒట్టమ్మా. నాకు ఆ విషయం తెలిసిందిరా. సారీ రా. సారీ ఆంటీ. నాన్న మనల్ని ఎందుకు వదిలేశారో తెలియదు. ఇప్పుడు నేను నిన్ను వదిలేస్తే నిన్నెవరు చూసుకుంటారమ్మా. నువ్వేం భయపడద్దు మా, నేను ఉన్నంత కాలం నిన్ను బాగా చూసుకుంటా. నా బంగారు కన్నా. అమ్మా, ఏంటన్నా? మనం ఇంతకు ముందు ఉంటిమే, ఆ ఇంటికి వెళ్దామమ్మా. ఇప్పుడు ఎందుకు నాన్న? ఇక్కడ బాగానే ఉంది కదా. అది కాదమ్మా, నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన ఇంటికే వెళ్దామని. ఆ ఇల్లు ఖాళీగానే ఉంది మా. ఆ తాత నేను అడిగాను. ఆ పెద్దాయన ఒప్పుకున్నారా నాన్న? ఆమా, ఆ తాతతో నేను మాట్లాడాను. రెంట్కి మనకే ఇస్తారంట. అయినా అది కాదు నాన్న. నువ్వు ఇంకేం మాట్లాడద్దు మా, వచ్చే నెల మనం వెళ్తున్నాం అంతే. సరే నాన్న, నీ ఇష్టం. ఆ ఇంట్లో ఉంటే నాన్న తిరిగి వస్తాడేమో అని చిన్న ఆశ.
రాక్షసి ఏం చెప్పబెట్టకుండా వచ్చేసావు? నాకేమన్నా భయం అనుకున్నావారా? ఇక్కడ లక్ష్మమ్మ కూతురు లేడీ శివంగి. ఏ బుద్ధింకా ఏంట్రా గొడవ? ఎప్పుడొచ్చావు మగాయి? నిన్ను చూడాలనిపించిందమ్మా, అందుకే వచ్చేసా. నా బంగారు తల్లి. రేపు నీకు పెళ్లి చేసి పంపిస్తే ఏం చేస్తావే? పెళ్ళొద్దు ఏమొద్దు, నేను అమ్మ దగ్గరే ఉంటా. ఇలాంటి వాళ్ళే రేపు పొద్దున్న పెళ్ళి అయితే అమ్మ అన్న ఎవరు గుర్తుండరు. అమ్మా ఏం చరణ్? నాకు 6 months ట్రైనింగ్ ఉందంటమ్మా, టుమారో వెళ్ళాలా. అన్ని నెలలు చూడకుండా ఎలా ఉండాలిరా నేను? మా నేను కూడా నేను విడిచిపెట్టి ఉండలేనమ్మా, కానీ చాలా అర్జెంట్ వర్క్ అంట. నా ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి నిన్ను చెల్లిని నాతో పాటు తీసుకుని వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిరారా అన్నయ్య, అమ్మని నేను చూసుకుంటాను. నువ్వు పెద్ద ధైర్యవంతురాలు అని. అమ్మ చాలా గుర్తొస్తాంది. ఫస్ట్ అమ్మతో మాట్లాడదాం. అమ్మా, అన్నయ్య కాల్ చేస్తున్నాడు. మా నానా చరణ్ చెప్పురా. రేపటితో ట్రైనింగ్ అయిపోతుంది. 2 రోజుల్లో అమ్మ బర్త్డే వస్తుంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. అమ్మ ఒప్పుకోదేమో, సర్ప్రైజ్ చేద్దాం. హలో మామయ్య, నేను చరణ్ని. చెప్పురా చరణ్, బాగున్నావు? బాగున్నాను మామయ్య. ఇప్పుడు ఏం చేస్తున్నావురా? జాబ్ వచ్చింది మామయ్య, ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాను. రేపటితో కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలుసురా నువ్వు ఎప్పుడైనా గొప్పవాడు అవుతావని. మామయ్య మీతో విషయం చెప్పాలి. చెప్పురా. 2 రోజుల్లో అమ్మ బర్త్డే ఉంది, మీరు అత్తయ్య రావాలా మామయ్య? ఎవరు ఫోన్లో? మన లక్ష్మి కొడుకే చరణ్, జాబ్ వచ్చిందంట. ఎల్లుండి మా అల్లుడు వస్తున్నాడు, పదం బాబు వాళ్ళ ఇంటికి. నేను ఆ ఇంటికి రాను. ఏంది నోరు లేస్తుంది? ఏమ్మా లక్ష్మి, బాగున్నావా? అమ్మా లక్ష్మి, నన్ను క్షమించమ్మా. చెప్పుడు మాటలు విని నేను దూరం చేసుకున్నానమ్మా. పర్లేదు వదిన, ఇప్పటికైనా నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వదిన. బాగున్నారా అత్తయ్య? బాగున్నారా మామయ్య? నీ కూతురుకు పెళ్లి చేస్తే ఓ పని అయిపోతుంది కదే. గాయ ఇంకా చిన్నపిల్లే కదా వదిన. ఇంకా చిన్నపిల్ల ఏందమ్మా? నేను అప్పుడే పెళ్లి చేసుకోను మామయ్య. అవునన్నయ్య, గాయకి ఇప్పుడే పెళ్లి చేయను. ఆడపిల్లకు పెళ్లి కన్నా ముందు తన సొంత కాళ్ళతో తను నిలబడినప్పుడే చేస్తానన్నయ్య. మా అమ్మ బంగారం, నాకు జాబ్ వచ్చే వరకు పెళ్లి చేసుకోనమ్మా. సరిపోయినారు తల్లి కూతుర్లు. అమ్మకి పట్టు చీరిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డ్రైవర్ కాస్త చూసుకొని పోనీవయ్యా. ఏమైంది మగాయి? నేను వచ్చేసాను కదా. అమ్మకేమైంది? అమ్మా అమ్మా ఎదలో గాయం. మా లేమ్మా. మా లేమ్మా. ఏంది ఇంత భయంకరమైన కళ వచ్చింది? అమ్మకు ఫోన్ చేయాలి. హలో మా. చెప్పు నానా చరణ్. నువ్వు బాగున్నావు కదమ్మా? నాకేమైంది నానా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. అవును, నువ్వెందుకు గాబరపడుతున్నావు? ఏం లేదు మా, నేను చూడబోతే రేపు వచ్చేస్తున్నాను మా. చాలా సంతోషం నానా. సరే మా, ఉంటాను. సరే నానా. అమ్మయ్యా, మా అమ్మకి ఏం కాలేదు. చాలరా నాయనా.
మా మా చరణ్ ఆపరా ఆయాసం ఉంది. మా అమ్మని చూసేదలికి చాలా ఆనందం వేసింది మా. అన్నయ్య ఎలా ఉన్నావురా? ఏమే రాక్షసి బాగున్నావా? బాగున్నారా అన్నయ్య? మా నీకో గుడ్ న్యూస్ మా. ఏంట్రా అది? గాయకి ఒక మంచి సంబంధం చూశాను మా. అబ్బాయి చాలా మంచివాడు, నాతో పాటే వర్క్ చేస్తాడు మా. గాయకి ఇప్పుడే పెళ్ళెందుకు నాన్న, చదువు పూర్తి గాని. లేదు మా, అబ్బాయి పెళ్ళైన తర్వాత కూడా చదివిస్తానన్నాడు మా. అలాగే మన కుటుంబం గురించి కూడా మొత్తం చెప్పాను. ఈ కాలంలో అమ్మాయిని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే మనకు కూడా మంచిదే కదమ్మా. సరే నాన్న, నీ ఇష్టం. నీ చెల్లెల భవిష్యత్తు గురించి నీకన్నా బాగా ఆలోచించే వాళ్ళు ఎవర్రా? అయితే ఆ పెళ్లి కొడుకుని పిలిచేద్దామా? వెంకట్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు, కూర్చోండి. అమ్మగాయి వెంకట్ కాఫీ తీసుకురాపమ్మా. ఏమే దయ్యం నచ్చినాడా? పోరా అన్నయ్య.